అసలు ఇశ్రాయేలీలు చాలా దాస్యంలో కొట్టబడుతూ కఠినమైన శిక్షల కింద వాళ్ళు ఉండేవారు. అయితే వాళ్ళు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ దాస్యంలో నుంచి వాళ్ళని బయటికి రప్పించాడు. ఉత్తినే కాదు సుమా, 10 సూచక క్రియలు చేశాడు దేవుడు. చాలా ఆ ఐగుప్తీయులే ఆశ్చర్యపోయేలా రగా, బాబోయ్ మాకొద్దు, మా మధ్యలో మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పేలాగా దేవుడు చేశాడు. దేవుడు వీళ్ళందరూ చూస్తుండగానే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా చేశాడు? పాయలుగా చేశాడు. ఇప్పుడు ఒక రాత్రిలో దేవుడు గాలిని విసర చేసంట, అదంతా కూడా నడిచే నేలగా, ఆరిపోయిన నేలగా చేశాడంట. అసలు ఎంత గొప్ప దేవుడు! ఇవన్నీ ఎవరి ముందు జరుగుతున్నాయి? ఇశ్రాయేలీల ముందే జరుగుతున్నాయి. ఐగుప్తులో నుంచి అసలు మేము బయటికి వెళ్ళాం, మేము ఇక్కడే, ఇంకా మా బ్రతుకంతా ఇక్కడే, ఈ దాస్యంలోనే మేము చనిపోవాలి, ఈ కాడి క్రిందే మేము చనిపోవాలి అనుకున్న బ్రతుకులను ఆ కాడిని విరగగొట్టి అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవుడు ఎర్ర సముద్రాన్ని వాళ్ళ కళ్ళ ముందే పాయలు చేశాడు. అవునా కదా? సరే, ఎర్ర సముద్రంలో శత్రువులను ముంచివేసి ఇంకా మీరు ఎప్పుడు కూడా మీ శత్రువులను చూడరు అని చెప్పాడు. అవునా కదా? హ్యాపీయెస్ట్ థింగా కదా? చాలా హ్యాపీ. సరే, ముందుకొచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకి త్రాగడానికి నీళ్లు లేవు. త్రాగడానికి నీళ్లు లేనప్పుడు అక్కడ మారా జలము కనిపిస్తుంది. మారా అంటే చేదు. అప్పుడు అది మధురమైన నీళ్లుగా మార్చాడు. ఎవరి ముందు మార్చాడు దేవుడు? ఇశ్రాయేలీల ముందే. అది కూడా చూశారు వాళ్ళు. సరే, కొంత దూరం వచ్చిన తర్వాత మాకు తినడానికి లేదన్నారు. తినడానికి లేదన్నప్పుడు దేవుడు దేవదూతలు తినే ఆహారాన్ని ఆకాశం నుంచి మన్నాను కురిపించాడంట వాళ్ళ కోసం. ఎంత గొప్ప దేవుడో కదా! మనం తినే త్రాగేది కూడా దేవుడు ఎంత లక్ష్య పెడుతున్నాడు. అవునా కదా? మనం ఏమైనా ఆలోచిస్తాం ఆడవాళ్ళం? పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దునే అమ్మో పొద్దున ఏం టిఫిను. మనకన్నా ఆఫ్టర్ ఆల్ మనమే ఈ లోకపు తల్లులమే ఇలా ఆలోచిస్తుంటే ఆయన మన గురించి ఎంతగా ఆలోచిస్తాడో కదా. అయితే వాటర్ ఇచ్చాడు, మధురమైన నీళ్ళని ఇచ్చాడు, తర్వాత తినడానికి మన్నానిచ్చాడు. అయినా 95వ కీర్తన 10వ వచనంలో చూడండి, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని. ఆయన విసిగిపోయాడంటే ప్రజలతో. వీళ్ళకి ఎన్ని కార్యాలు చేసినా మళ్ళీ ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతున్నారు? మళ్ళీ తిరుగుబాటు, మళ్ళీ వాదించడం, మళ్ళీ సనుగుకోవడం చేస్తున్నారు. కానీ దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటో తెలుసా? ఆ బండను మోషే తన కర్రతో కొట్టినప్పుడు అందులో నుంచి ఇన్ని లక్షల మంది ప్రజలకి నీళ్ళు వచ్చినాయి అంట. మనము విసిగించినా సరే దేవుడు మనల్ని విసర్జించే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు.